ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డైనా కిషన్ రెడ్డి సీఎం చెప్పాలని అన్నారు. బీజేపీ పార్టీకి దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు అడగాల్సిన అవసరం లేదని, బీజేపీ చేసే అభివృద్ధి చూసే ప్రజలు మాకు పట్టం కడుతున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ అభ్యర్థులని 2 చోట్ల ఎవరికి సపోర్ట్ చేస్తుందో సీఎం చెప్పాలని అన్నారు. ఇక పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటానికి చట్టసభలో చర్చించే అవకాశం ఉంటుందని, పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ఎవరు పోరాడతారో వాళ్ళకే ఓట్లు వేయాలంటున్న రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ఎన్నికలు వస్తే చాలు పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో కూడా అదే కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ అయితే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం అదే అంశంపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, డైలాగ్ వార్ అయితే కంటిన్యూ అవుతుంది. నిన్న సీఎం మాట్లాడుతూ ఇటు బీజేపీ నాయకులను ఉద్దేశించి మెయిన్గా మిమ్మల్ని ట్యాగ్ చేస్తూ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. మీరే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, కిషన్ రెడ్డి ప్రాజెక్టులు రానియట్లేదు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి ఆయన తెలంగాణకు నేనా? ప్రాజెక్టులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు అడ్డుకున్నారు? ఓటి గాలి మాటలు మాట్లాడితే ఎక్కడ ఎవరు ఇస్తున్నారు? ఏ రకంగా ఇస్తున్నారు? ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు? ఎక్కడ ఇవ్వాలి? ఈరోజు మూసీకి ఎవరు అడ్డుకున్నారు? మూసీకి ఎవరు అనుమతులు అవసరం లేదు. మూసీకి ఎవరు అనుమతులు అవసరం లేదు. రీజనల్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఆల్రెడీ ఉత్తర ప్రాంతానికి సంబంధించి మంజూరు అయిపోయింది. ఇంకా టెండర్ స్టేజ్ లో ఉంది. ఉట్టిగానే ఏదో గాలికి కిషన్ రెడ్డి అడ్డుకున్నా చెప్పండి. ఒక్కటి ఉదాహరణ చెప్పండి. ఈ ప్రాజెక్ట్ అడ్డుకున్నాడు, ఇది సాక్ష్యం అని చెప్పనండి. ఇప్పుడు మూసీకి ఎవరు అనుమతులు అవసరం లేదు, ఆయనే చేయొచ్చు. ఈ రోజు మెట్రోకి అడ్డుకుండా చెప్తాడు. మెట్రో ఏ రకంగా చేస్తావు? దానికి ఎంత ఖర్చు అవుతుంది? నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? ఎవరు అప్పిస్తామన్నారు? నువ్వు చెప్పాలి కదా ముందు. నువ్వేం చెప్పకుండా మెట్రో అడ్డుకున్నారు అంటే ఎట్లా అవుతుంది? ఎవరైనా ఒక సంస్థ నీకు డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చిందా? మెట్రోకు ఏమైనా అగ్రిమెంట్స్ ఉన్నాయా? ఏం చేయకుండా మా మీద ఆరోపణలు చేస్తే ఎట్లా? ఇదంతా వాస్తవ విరుద్ధంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరిది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడంలో ముందంజలో ఉన్నారు. ప్రచారంలో కూడా హోరెత్తించారు. ఎవరికి వాళ్ళే అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలు అన్నీ కూడా మీవే గెలుపులో ఉన్నాయి. అంటే ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. ఎలా ఉండబోతుంది? తప్పకుండా తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ, పట్టభద్రులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. మేము వాళ్ళని వ్యక్తిగతంగా వెళ్ళి కలుస్తున్నాం. నేను కూడా 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది ఉన్నటువంటి ఓటర్స్ అందరినీ కూడా కలిసి మాట్లాడొచ్చాను. కాబట్టి మేము ప్రచారం చేస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారికి బాధ, కోపం. ఎందుకంటే ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ సంబంధించి టోటల్ గా మీ హయాం ఉన్నప్పటికీ కూడా వరంగల్, ఖమ్మం సంబంధించినటువంటి చూస్తే మాత్రం మీకు వీక్ గా ఉన్న స్థానం కావాలి. మీది ఎట్లా పోటీ ఉండబోతుంది? అక్కడ టీచర్స్ లో మాకు మంచి అభిమానం ఉంది. తప్పకుండా 3 స్థానాలు గెలుస్తాం. ముఖ్యంగా తెలంగాణలో అభివృద్ధి మేము చేస్తే మాకు ఓట్లు వేయండి. మీకు రుణమాఫీ రాకపోతే, మీకు రైతు భరోసా రాకపోతే, మీరు ఆర్టీసీ ఉపయోగించుకోకపోతే, ఇవన్నీ రాకపోతే మీరు మాకు ఓటు వేయకండి అని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా. దీన్ని ఎలా చూడాలి? నేను కూడా అదే చెప్తున్నాను. ముఖ్యమంత్రి అయితే చేస్తానని చెప్పి చేయలేదో అవి రాకపోతే ఓటేయకండి కొడుతున్నాను. 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే ఓటేయకండి. నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతే ఓటేయకండి. మహిళలకు 2500 ఇవ్వకపోతే ఓటేయకండి. ఉద్యోగస్తులకు డిఏలు ఇవ్వకపోతే 5 డిఏలు ఇవ్వకపోయినందుకు ఓటేయకండి. ఉద్యోగస్తులకు సంబంధించిన 317 జీవో రద్దు చేయనందుకు ఓటేయకండి. ఉద్యోగస్తులకు పిఆర్సీ అమలు చేయనందుకు ఓటేయకండి. ఉద్యోగస్తులకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వనందుకు ఓటేయకండి. అదేవిధంగా నిరుద్యోగాలకు సంబంధించినటువంటి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ ప్రకటించి వైఫల్యం చెందింది కాబట్టి ఓటేయకండి. అదేవిధంగా రైతులకు రైతు భరోసా ఎకరానికి 15,000 ఇవ్వనందుకు ఓటేయకండి. రైతు కూలీలకు ఇవ్వనందుకు ఓటేయకండి. కౌలు రైతులకు ఇవ్వనందుకు ఓటేయకండి. అదేవిధంగా దళితులకు 12 లక్షల రూపాయలు ఇవ్వనందుకు ఓటేయకండి. ఏదైతే దర్యాప్తు సంస్థల పేరు మీద గతంలో జరిగినట్టు అవినీతి మీద సమగ్రంగా దర్యాప్తు జరపలేదు కాబట్టి వైఫల్యం చెందినందుకు ఓటేయకండి. మేము కూడా రేవంత్ రెడ్డి మాటనే సమర్థిస్తున్నాం. ఎల్లుండి పోలింగ్ ఉంది. ఇటు పట్టభద్రులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఉపాధ్యాయులకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఏం మెసేజ్ ఇస్తారు? అదే చెప్పాను కదా, ఇప్పటివరకు చెప్పింది అంతదే. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల వైఫల్యం చెందింది కాబట్టి బీజేపీ మాత్రమే మీ సమస్యల గురించి శాసనమండలిలో మాట్లాడదు కాబట్టి బీజేపీని గెలిపించాల్సిందే కోరుతాను. ఇది కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తే సీఎం వ్యాఖ్యలను స్వీకరించాలి, పట్టభద్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా వాళ్ళ కోసం పోరాడే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకే ఓట్లు వేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ మనోజ్తో